హలో ఎవ్రీవన్, ఈసారి మీరు గోంగూర పుల్లగూర చేసేటప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం శనగపప్పు పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోండి 80% కుక్ అయ్యేలాగా. నేను ఎందుకంటే మీరు గోంగూర మామూలుగా తీసుకుంటే కన్నా అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చండి. నేను గోంగూర ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇలా చెయ్యట్లేదు. సో కొంచెం శనగపప్పు ఉడికిన తర్వాత దాంట్లోనే గోంగూర, అందులోనే కొంచెం ఆనియన్స్, కొంచెము చిల్లీస్ అన్నీ వేసేసి బాగా ఉడకపెట్టుకోండి. కొంచెం టమోటా అన్నీ కట్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. అట్లా కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత కొంచెం ఎనుపుకున్న తర్వాత పక్కన కొంచెం పోపు పెట్టుకోండి. మీరు చూపిస్తున్నాను కదా, అలా చేయండి. కొంచెం ఆనియన్, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ మంచి కొట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర వచ్చేసి లాస్ట్లో వేసుకోండి, చాలా బాగుంటాయి. కాడలు ఉంటే కనుక అందులోనే పెట్టి ఉడికి పెట్టుకోండి. సో నచ్చితే లైక్ చేయండి.